ఇంకా ఇదండి, ఇది కొంచెం ఫీల్ అవుతుంది పట్టించుకోవట్లేదని చెప్పి. ఇది మనం ఇంట్లో జార్స్ అండి, పంచదార, టీ పొడి, కాఫీ పొడి, వాటికి జార్లను ఈ 2 సెట్ అనమాట. ఇది కూడా పోయింది, దీనికి కూడా చూడాలి. దీని మూత పాడైందని చెప్పి ఇలా పెట్టాను అనమాట. ఇది వాటర్లో ఉండడం వలన కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇది 1 వీక్కి 10 డేస్కి పూర్తి కంప్లీట్గా వాటర్ తీసి వేయాలన్నమాట. దట్ ఇది కంప్లీట్గా నీడలో ఉండిపోయిందండి, అందుకు ఇంత పెరగట్లేదు. దీని పేరు అనమాట ఇది. ఇవి ఇదండి, ఇదేంటంటే చాపర్ అండి. మొన్న నేను మీషో హాల్లో చూపించాను కదా చాపర్స్, అందులో ఇదనమాట. మన కొంచెం కరెంట్ ఎక్కువసేపు పోయి మనకి ఏదైనా ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ మీన్స్ వంటగదిలో అవసరమయ్యేటప్పుడు మిక్సీ కింద ఎక్కువ యూస్ చేస్తుంటాను అనమాట దీన్ని, మినీ మిక్సీ కింద. అలా చేస్తున్నప్పుడు లోపల థ్రెడ్ పాడైంది. ఎక్కువ రోజులే వచ్చింది యాక్చువల్గా, పాడైంది. దీన్ని ఎందుకు వేస్ట్ చేసేయడమని చెప్పి ఇదిగోండి మొక్క ప్లేస్ చేశాను. ఇది 20 డేస్ అండి, 20 డేస్ అయ్యింది. ఇది నేను మొన్న కదా హాల్ చేశాను. ఇది పాడైన తర్వాత నేను తెప్పించాను చూడండి 20 డేస్కి. ఇది మా నాన్నగారు చెప్తారు, నా కూతురు చెట్టు ఇలా విసిరేస్తే మొక్క అయిపోతుందని. తన హ్యాపీ అది, అలా నమ్ముతారు నాన్న. ఇదండి కప్పు అండి, కాఫీ కప్పు. ఇక్కడెక్కడో చిన్న బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ అంటే బయటికి రావట్లేదు కాఫీ, ఎందుకు అలాగ బ్రేక్ అయిందని చెప్పేసి ఇది 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ అవుతుంది. కొంచెం ఇగోండి ఉంటాయి కదా స్టోన్స్ కలర్వి వేసాను. ఇంట్లో పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద ఎక్కువ ఉంచుతానండి. ఇది ఈ మధ్య కొంచెం బయట పెట్టానండి, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాను ఒక పక్కకి. ఇది నార్మల్గా కంప్లీట్గా నీడలో అయితే ఇవి అవ్వవండి, కొంచెం షేడ్ రావాలి. షేడ్ మీన్స్ డైరెక్ట్గా ఎండ పడకూడదు. డైరెక్ట్గా ఎండ పడితే మాత్రం అస్సలు పెరగదండి, పాడైపోతుంది వెంటనే. 2 డేస్ 3 డేస్కి మొత్తం కలర్ షేడ్ అయిపోయి ఎల్లో కలర్లో అయిపోతాయి. ముఖ్యంగా దీనికి తీసుకోవాల్సింది ఏంటంటే లైట్ షేడ్ పడాలి ఫస్ట్. కొంచెం ఇండైరెక్ట్, ఇప్పుడు ఎండ ఎలా వచ్చిందనుకోండి, పక్క నుంచి వేడి తగిలితే సరిపోద్దండి వీటికి, డైరెక్ట్ ఎండ పడకూడదు ఒకటి. రెండోది, నేను ఇన్ని పార్ట్స్ ఎందుకు పెడతానంటే 15 డేస్కి లేదంటే 1 మంత్కి ఒకసారి ఈ మొక్కలన్నీ బయట పెట్టేస్తానండి. బయట పెట్టేసి బయట ఉన్న కొన్ని మొక్కలు ఉంటాయి కదా, అవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. అందుకు ఇవి ఇంత హెల్తీగా ఉంటాయి. మనం అలాగా 6 మంత్స్ 2 మంత్స్ అలాగ ఇంట్లో ఉంచేయకూడదు. ఉంచితే మాత్రం అలా వడిలిపోయి పాడైపోతాయి మొక్కలన్నీ, అస్సలు ఉండవండి. అందుకు నేను ఇన్ని మొక్కలు పెట్టుకుంటానమాట. ఇవి కూడా 2 పార్ట్స్ చెప్పాను కదా, అన్నీ ఏం చేస్తానంటే వాటి ప్లేస్లో అలా ఉంచి అవి అలా వెనక్కి షిఫ్ట్ చేసి ఇవి పెడతాను. ఫస్ట్ వీడియోలో మీకు మినీ గార్డెన్ వెనక్కి చూపించాను కదా, అక్కడ ఉన్నవన్నీ ఇవే. అంటే వీటి పేరు అనమాట. ఎలా చెప్పాలి, అవి తెచ్చి లోపల పెట్టి ఇవి తీసుకెళ్ళి బయట పెడతాను. అందుకు మనం ఫుల్ ఎండలో ఉంచకూడదు, అలాగని కంప్లీట్గా ఇండోర్ గాలి వెలుతురా లేకుండా అస్సలు ఉంచకూడదండి. కొంచెం లైటింగ్ పడితే సరిపోద్ది. వీటికి ప్రత్యేకంగా కేర్ ఏం అవసరం లేదు. ఆ మాత్రం శుభ్రం చేసుకొని ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.